నగరంలో మెట్రో పనులు ఊపందుకున్నాయి. మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ కారిడార్ స్టేజ్ 2లో ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ట్రైన్ కోచ్లు కూడా నగరానికి చేరుకున్నాయి. ఉప్పల్ డిపోలో భద్రపరిచిన ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. మియాపూర్ ఎస్ఆర్ నగర్ మార్గంలో ఈ మార్చిలో కమర్షియల్ ఆపరేషన్స్ మొదలు పెట్టాలని అధికారులు భావించగా ఈ రూట్లో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే స్టేజ్ 1లో ట్రయల్ రన్ పూర్తి కాగా స్టేజ్ 2లో భాగంగా మియాపూర్ నుంచి సంజీవ్ రెడ్డి నగర్ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. మరోవైపు మెట్రో రైళ్లు ఒక్కటొక్కటిగా నగరానికి చేరుకుంటున్నాయి. 72 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో మొత్తం 171 కోచ్లతో కూడిన 57 రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ రోటెమ్ సంస్థ నగర మెట్రోకు బోగీలను సరఫరా చేస్తోంది. అక్కడి నుంచి బయలుదేరిన బోగీలను చెన్నై పోర్టు వరకు సముద్ర మార్గంలో తీసుకొచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భారీ ట్రక్కుల్లో హైదరాబాద్కు తరలిస్తున్నారు. మొదటి రైలు 2014 మేలో నగరానికి వస్తే ఈ రెండేళ్లలోపే 44 రైళ్లను నగరానికి తరలించారు. ఇప్పటి వరకు 132 కోచ్లు హైదరాబాద్కు చేరుకున్నాయి. ఇంకా 39 కోచ్లతో కూడిన 13 రైళ్లు నగరానికి చేరుకోవలసి ఉంది. వీటిని కారిడార్ 2లోని జేబీఎస్ ఫలక్నుమా మార్గంలో నడిపేందుకు తీసుకురావాల్సి ఉంది. ఇరవై 23 రైళ్లను ఉప్పల్ డిపోలో, మరో 21 రైళ్లను మియాపూర్ డిపోలో భద్రపరిచారు. వచ్చిన రైళ్లను ఇప్పటికే ఉప్పల్, మియాపూర్ డిపోలోని వర్క్ షాప్స్ లో భద్రపరిచారు. బోగీలను హ్యుందాయ్ రోటెమ్, ఎల్ఎన్టీ సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా పరిశీలించి వాటి సాంకేతికత సామర్థ్యాన్ని పరీక్షించారు. త్వరలోనే వీటిని టెస్ట్ రన్ కోసం ప్రధాన కారిడార్ పట్టాలెక్కిస్తామని ఎల్ఎన్టీ వర్గాలు ప్రకటించాయి. మరో 6 నెలల్లో మిగతా అన్ని కోచ్లను నగరానికి పంపించేందుకు సిద్ధమవుతోంది కొరియా కంపెనీ.